హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్. ఈరోజు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్లో మరొక బ్యూటిఫుల్ వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదేనండి ఫ్లవర్ బొకే. ఇది రెడీమేడ్ ఫ్లవర్ బొకే అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది హ్యాండ్మేడ్ ఫ్లవర్ బొకే అనండి. అన్ని మన వేస్ట్ మెటీరియల్తో చేసిన ఫ్లవర్ బొకే. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చూడటానికి రెడీమేడ్ ఫ్లవర్ బొకే లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వేస్ట్ మెటీరియల్తో చేసినా కానీ ఇది అలా అనిపించదు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్సేనండి. మరి లేట్ చేయకుండా ఈ ఫ్లవర్ బొకేను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ దానికోసం కొన్ని పిస్తా డొప్పలను తీసుకోండి. మనం తిన్న తర్వాత ఈ పిస్తా డొప్పలు దేనికని పడేస్తూ ఉంటాం, కానీ ఇలా క్రాఫ్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక పెళ్లి కార్డును తీసుకోండి. దాన్ని 1 ఇంచ్ 1 ఇంచ్ ఉండేలాగా ఒక సర్కిల్లో అట్ట ముక్కలను తీసుకోండి. ఎన్ని ఫ్లవర్స్ చేయాలనుకుంటున్నారో అన్ని అట్ట ముక్కలు అయితే ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అంటించుకోవడానికి గ్లూ లేదా ఫెవిక్విక్నైనా తీసుకోండి, లేదా ఇలాంటి గ్లూ స్టిక్స్ అయినా తీసుకోండి. తర్వాత ఒక అట్ట ముక్కను తీసుకొని ఇలా గ్లూ అప్లై చేసి దానికి 1 by 1 ఇలా పిస్తా డొప్పల్ని అంటించేసేసేయండి. ఇలా ఒక్కొక్కటిగా నీట్గా అంటించండి. చూడండి, ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇది 1 నిమిషం డ్రై అయితే సరిపోతుంది. అదే గ్లూ స్టిక్తో అయితే మనకి వెంటనే స్టిక్ అయిపోతుంది అనమాట. అది కూడా ఎలాగో చూపిస్తాను చూడండి. మీ దగ్గర గన్ను ఉంటే గన్నునైనా ఉపయోగించి ఇలా అంటించండి. లేదు ఇలాంటి గ్లూ స్టిక్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. తీసుకొని ఇలా క్యాండిల్ సహాయంతో గ్లూ స్టిక్ని ఇలా పెడితే 1 నిమిషం కరిగిపోతుంది. తర్వాత ఈ పేపర్ మీద ఇలా పెట్టేసి పిస్తా డొప్పల్ని ఇలా అంటించండి. నీట్గా స్టిక్ అయిపోతాయి. ఇలా మీరు ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకో. ఎన్ని ఫ్లవర్ బంచెస్ కావాలో అన్ని ఫ్లవర్స్ని అయితే రెడీ చేసుకోండి. చూడండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా ఎంత బాగుందో. ఇలాగే మిగిలినవి కూడా ఫ్లవర్స్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా మనకి ఎన్ని కావాలో ఫ్లవర్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారా క్యూట్గా ఎంత బాగుందో ఫ్లవరు. ఇలా కొన్నిటిని అయితే ఫ్లవర్స్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వైట్ కలర్ నెయిల్ పాలిష్ అయినా లేదా ఆయిల్ పెయింట్ వైట్ కలర్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ వైట్ కలర్ నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా నీట్గా ఒక్కొక్క ఫ్లవర్కి ఇలా వైట్ కలర్ అయితే వేసేసుకోవాలి. వైట్ కలర్ వేసిన తర్వాత ఫ్లవర్ ఇంకా నిండుగా షైనీగా చాలా బాగుంటుందండి. చాలా షైనీగా వస్తుందని ఇలా వైట్ కలర్ వేస్తున్నాను. మీ దగ్గర వైట్ కలర్ ఆయిల్ పెయింట్ ఉన్న ఆయిల్ పెయింట్ అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నిటికీ వైట్ కలర్ వేసేసుకొని పక్కన పెట్టండి. ఇవి 1 నిమిషానికల్లా డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిన తర్వాత ఎల్లో కలర్ ఆయిల్ పెయింట్ తీసుకొని దానికి మిడిల్లో ఇలా కొంచెం ఎల్లో కలర్ వచ్చేటట్టు చేయండి. చూసారు కదా ఇలా ఎల్లో కలర్ కొంచెం అప్లై చేయండి. ఓన్లీ మిడిల్లోనే కొంచెం ఎల్లో కలర్ అప్లై చేయండి. ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఎల్లో అండ్ వైట్ కలర్లతో ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగే మిగిలిన వాటికి కూడా ఎల్లో కలర్ వేసి ఇలా అన్నింటికి కలర్ వేసి పక్కన పెట్టేసుకోండి. వైట్ అండ్ ఎల్లో కలర్తో ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనం దీపావళికి కాకరపు ఒత్తులు కాలుస్తాం కదండి. అవి అయిపోయిన తర్వాత స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి. అవన్నమాట. లేదు మీ దగ్గర ఇవి లేవు అనుకుంటే చిన్న తీగ ముక్కలు ఉన్నా సరిపోతాయండి. నెక్స్ట్ ఇలాంటి గ్రీన్ కలర్ పేపర్ A4 సైజ్ పేపర్ తీసుకొని 3 ఫోల్డ్స్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఒక ఫోల్డింగ్ తీసుకొని ఇలా మిడిల్కి మార్చి తర్వాత గ్లూ అప్లై చేయండి. గ్లూ అప్లై చేసి ఐరన్ స్టిక్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా పెట్టేసి మిడిల్కి మడిచి దాన్ని ఇలా లీవ్స్ ఆకారంలో కట్ చేసుకోండి. చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా లీవ్స్ అనేది నీట్గా కట్ చేసుకోండి. ఇలా మిడిల్లోకి మడిచి వీడియో క్లిప్లో చూపించిన విధంగా లీవ్స్ అనేది ఇలా కట్ చేసుకోండి. ఇలా నీట్గా లీవ్స్ అనేది కట్ చేసుకోండి. మీకు ఎన్ని లీవ్స్ కావాలో అన్ని లీవ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. లీవ్స్ అనేది ముదురు గ్రీన్ కలర్లో ఉంటాయి కదండి, ఆ కలర్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా పెయింటింగ్ వేస్తున్నాను. మీ దగ్గర A4 సైజ్ పేపర్ గ్రీన్ కలర్ ఉంటే ఆ పేపర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా పెయింట్ వేసుకొని 1 నిమిషం అలా పక్కన పెడితే ఇది చక్కగా డ్రై అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయిందో గ్రీన్ కలర్ లీవ్స్. నెక్స్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ లీవ్స్ మీద ఎల్లో కలర్ లైన్స్ అయితే వేసుకుందాం. ఇలా నీట్గా ఎల్లో కలర్ లైన్స్ అయితే ఇలా డ్రా చేసుకుందాం. ఇలా మిగిలిన లీవ్స్ అన్నిటికి కూడా ఇలా నీట్గా ఎల్లో కలర్ లైన్స్ అయితే డ్రా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి, లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కలర్ వేసిన ఎల్లో వైట్ కలర్ వేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, వాటికి ఇలా గ్లూ అప్లై చేసుకొని మధ్యలో ఒక రెడ్ కలర్ స్టోన్ అయితే పెట్టేసుకోండి.
తర్వాత మనం వాటర్లో ఒక 3-4 పిస్తా డొప్పలను వేస్తే అవి నాని మనకి 2 ముక్కలుగా వచ్చేస్తాయి. అంటే మనం ఫ్లవర్కి మొగ్గలు పెడతాం కదండి, ఆ మొగ్గలకు అన్నమాట. ఇలా పిస్తా డొప్పలు నానబెట్టడం వలన ఈజీగా కట్ అయిపోతాయి. ఇలా కొన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక స్టిక్ తీసుకొని దానికి గ్లూ అప్లై చేసి ఈ పిస్తా డొప్పలను అయితే అంటించేసేయండి. ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నాయో కదా మొగ్గలు. ఈ మొగ్గలకి కింద గ్రీన్ కలర్ అప్లై చేసి పైన వైట్ కలర్ పెయింట్ వేయండి. అంటే మొగ్గ మనకు నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ మొగ్గ. తర్వాత ముందుగా మనం లీవ్స్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని కొంచెం పెన్ను సాయంతో ఇలా అంటే మనకి లీవ్స్ అనేది ఇలా వంగినట్లుగా వస్తాయి. ఇలా లీవ్స్ అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి, లీవ్స్ రెడీ అయిపోయినాయి, మన మొగ్గలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్లవర్ బొకే ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. దానికోసం బేస్కి కావలసిన చిన్న డబ్బా కానీ ఏదైనా ఉంటే తీసుకోండి. నా దగ్గర ఇక్కడ బ్యాంబో పాట్ ఉంది, దాన్ని నేను యూజ్ చేస్తున్నానండి. దానికి ఇలా వైట్ కలర్ థ్రెడ్ అయితే ఇలా చుట్టేస్తున్నాను. ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపించాలని నేను వైట్ థ్రెడ్ అయితే చుట్టేస్తున్నాను. తర్వాత ఇలా రెడీ చేసుకొని మధ్యలో ఒక వైట్ కలర్ ఫ్లవర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. చూడండి క్యూట్గా చాలా బాగుంది కదండి. దాని మిడిల్లో ఇలా క్లే తోటి పెట్టేసేయండి. క్లేని పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ఐరన్ స్టిక్స్ ఉన్నాయి కదండి, ఐరన్ స్టిక్స్ ఇలా కొంచెం వంపేసి ఇలా రౌండ్గా చేసి కిందకి ఇలా అంటే ఫ్లాట్గా వస్తుంది అనమాట. మనం ఫ్లవర్ని పెడుతున్నా అటు ఇటు కదలకుండా స్టిక్ అయిపోతుంది. ఇలా కొన్నిటిని రెడీ చేసుకోండి. తర్వాత ముందు రెడీ చేసి పెట్టిన ఫ్లవర్స్ని తీసుకొని బ్యాక్కు తిప్పి కొంచెం బ్లూ అప్లై చేసి ఈ స్టిక్ని అయితే ఇలా అంటించేసుకోండి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా అయితే మీరు రెడీ చేసుకోండి. ఇలాగే నీట్గా గ్లూ అప్లై చేయటం, దానిపైన స్టిక్స్ అంటించేసేయండి. చూడండి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఇలా మనం ఏదో ఒక చిన్ని పాట్లో వేసినా కానీ మనం టీపాయ్ మీద కానీ లేదా ఎక్కడ పెట్టినా నీట్గా ఉంటాయి. ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదండి. ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి, లీవ్స్ రెడీ అయిపోయినాయి, మొగ్గలు రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ అయిన వాటిల్ని మనం ఇప్పుడు డెకరేషన్ చేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టిన బ్యాంబో పాట్ ఉంది కదండి, దానికి ఇలా 1 by 1 నీట్గా ఇలా ఫ్లవర్ లాగా మనం అరేంజ్ చేసుకుందాం. తర్వాత ఫ్లవర్స్ అన్నీ ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని మధ్యలో మొగ్గలను అయితే పెట్టేసుకుందాం. తర్వాత లీవ్స్ని ఇలా చుట్టూతూ నీట్గా పెట్టేయండి. 1 by 1 నీట్గా ఇలా పెట్టేసుకుంటే మనకు ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే ఫ్లవర్ పాట్ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, బయట రెడీమేడ్గా కొనే ఫ్లవర్ పాట్ కన్నా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. మన ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్తో ఇంత అందమైన ఫ్లవర్ పాట్ని అయితే చేసాం కదండి. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బయట కొనే ఫ్లవర్ పాట్ లాగా చాలా బాగుంది కదండి. వేస్ట్ మెటీరియల్తో ఇంత అందమైన ఫ్లవర్ పాటా చూశారు కదా. నేను ఒక్కదాన్నే కాదండి, మీరు కూడా నాతో పాటు చేశారు. ఇది చూసిన తర్వాత వేస్ట్ మెటీరియల్ అని ఏది పడేయమాకండి. వేస్ట్ మెటీరియల్ని కూడా ఇంత అందంగా తయారు చేయొచ్చని. ఇక ఈ వీడియో చూసిన తర్వాత వేస్ట్ మెటీరియల్ అని ఏది పడేయరు, అందమైన ఫ్లవర్ పాట్స్ని తయారు చేస్తారు. తెలుసా, ఇది టీపాయ్ మీద కానీ, టీవీ స్టాండ్ దగ్గర కానీ, సోఫా సెట్ దగ్గర కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చూసిన వాళ్ళు మీరు ఎక్కడ కొన్నారని తప్పకుండా అడుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.